ఋషుల ఆశ్రమాల్లో ప్రమిదల్లో నూనె దీపాలు వచ్చినాయి. ఇంకా నాగరికత పెరిగి రాజులు, రాజాస్థానాలు, రాజభవనాల్లో ఎత్తడి దీపాలలో, ఎత్తడి ప్రమిదలతో వెలుతురు రావటం ప్రారంభించింది. 18వ శతాబ్దానికి వచ్చేసరికి కొవ్వొత్తులు, ఆ తరువాత లాంతర మనకి కాంతినివ్వటం ప్రారంభించాయి. ఆ తర్వాత విద్యుత్తు, తర్వాత ఎల్ఈడి, ఇలాగ మనిషి జీవితంలో కాంతికి ఎన్నో సాధనాలు వచ్చినప్పటికీ నిజమైనటువంటి దీపాన్ని ప్రసరించేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞాన దీపాన్ని మనలో అందించడానికి తరతరాలుగా మహర్షులు, మహానుభావులు వస్తున్నారు. అందుకే భారతీయ సంస్కృతిలో దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాము. అలాంటి కాంతిని మనల్ని చీకటి నుంచి వెలుతురులోకి నడిపించమని మీకు చెప్పి చేసేటువంటి ఈ రూపకం తమసోమ జ్యోతిర్గమయ.
It's fabulous. చాలా చాలా గొప్ప ప్రదర్శన చూసే అవకాశం కలిగింది మనందరికీ. ఇప్పుడు రవి మాదాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రవి మాదాల గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. 2009 ఫ్లోరిడాలో జరిగినటువంటి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలలో మేము ఎంతో ఉత్సాహంగా దశా దిశా నిర్దేశం చేసుకుని నాట్స్ యొక్క గమ్యాన్ని ముందే నిర్ణయించుకున్నాం. ఇటువంటి అమెరికా తెలుగు సంబరాలని ఈ దేశమంతా జరపాలని ఒక ప్రణాళికాబద్ధంగా రాసుకున్నాం. అందులో భాగంగా ఒక ప్రకటన నాట్స్ అధ్యక్షులు శ్రీ రవి మాదాల గారు చేస్తున్నారు. దానికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. రవి మాదాల గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనం ఈ రోజున న్యూ జెర్సీలో ఎంత వైభవంగా మన సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం. న్యూ జెర్సీ తెలుగు వారందరికీ, మన కాన్ఫరెన్స్ కమిటీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందరో వాలంటీర్స్ ఎంతో కష్టపడితే కానీ మనం ఈ సంబరాలను ఇంత దిగ్విజయంగా చేసుకోగలిగాం. అదేవిధంగా మన నాట్స్ సంస్థ సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం వేరే ఇండివిజువల్స్కే కాదు, మనం వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నాము. మన అడుగుజాడల్లో చాలా ఆర్గనైజేషన్స్ ఫాలో అవుతా సేవా దృక్పథంతో వారు కూడా చేస్తూ ఉంటూ మనకెంతో గర్వకారణం. ఇందులో ఇది ఆశిస్తూ నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ నాట్స్లో భాగస్వాములు కావాలని మనకు నిన్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నాటా నుంచి, అదేవిధంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా నుంచి ఏవిఎన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి జిన్నా గారు వచ్చి మనకు వారి సందేశం వినిపించారు. వారందరి సహకారంతో మనం 2013లో డాలస్ టెక్సస్లో ఇదే సంబరాలని జరుపుకోబోతున్నాం. మరి మీరు అందరి ఆశీస్సులు ఉంటాయని మనందరం ఇంతకన్నా ఘనంగా 2013లో డాలస్ టెక్సస్లో కూడా కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక చిన్న విషయం అందరికీ గుర్తుండాలని, 2015వ సంవత్సరంలో తెలుగు వారికి మొట్టమొదటగా పూర్వపు తెలుగు అసోసియేషన్స్ పుట్టిన చోటు డిట్రాయిట్లో 2015వ సంవత్సరంలో మనం తెలుగు సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. అది కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా నేను 10 సార్లు స్టేజ్ మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంటరప్ట్ చేయదలుచుకోలేదు. అందుకు ఒక చిన్న గమనిక. గజల్ శ్రీనివాస్ గారు ఈ సంబరాలకే కాదు మన నాట్స్కి ఎంతో సేవ చేశారు. దాన్ని గుర్తించి మన 2011వ సంవత్సరం న్యూ జెర్సీ
సంబరాల కమిటీ నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పింది. అది ఇప్పుడు తీర్చుకుంటాను. వారికి చిన్న బహుమతి ప్రదానం చేయడానికి మీరందరూ జాయిన్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. వల్లభనేని యుగంధరరావు గారు కూడా స్టేజ్ మీదకి రావాలండి ఒకసారి. శ్రీధర్ అప్పసాని, విజయరెడ్డి, అన్నపరెడ్డి, మోహన్ కృష్ణ మన్నవ, అనిల్ బొప్పుడు ఉన్నా కానీ ఒకసారి రావాలండి స్టేజ్ మీదకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవితంలో నేను స్వర్ణ కంకణాలు కోరుకోలేదు. నా ఆఖరి శ్వాస దాకా నాకు స్వర కంకణం ఉంటే చాలని నా కోరిక. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా మంది అడిగారు మీరు ఎందుకు గజళ్ళు పాడడం లేదు ఈ కాన్ఫరెన్స్లో అని. అమెరికా తెలుగు సంబరాల్లో ఫ్లోరిడాలో చెప్పాను. ఈసారి ఇక్కడ పాల్గొన్న కళాకారులు మళ్ళీ న్యూజెర్సీ కాన్ఫరెన్స్లో పాల్గొరు. నేను ఇక్కడ పాడాను కాబట్టి రేపు న్యూజెర్సీ కాన్ఫరెన్స్లో పాడను అని. మాకు ఎప్పుడు కూడా కొత్త కొత్త కళాకారులకి అవకాశం ఇవ్వాలనే కోరిక. అందుకని నా గడపలోనే త్యాగం ఉండాలని నేను గజళ్ళు ఇక్కడ పాడడం జరగలేదు. కొత్త కళాకారులకి చాలా మందికి అవకాశం ఇచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది మాకు ఒత్తిడి తీసుకొచ్చారు, మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని తీసుకెళ్ళండి. ఎన్నిసార్లు వస్తారయ్యా మీరు, ఎన్నిసార్లు చేస్తారని. మీరు చూసే ఉంటారు. అందరూ కొత్త కళాకారులు వచ్చారు. చాలా సంతోషంగా మీరు ఆదరించారు. నేను ఒక్కటే కోరుకున్న కళాకారులందరూ ఆడియన్స్లో ఉన్నారు. దయవుంచి వారు వచ్చినందుకు మీరు గట్టిగా కరతాళ ధ్వనులతో వాళ్ళని ఆశీర్వదించడం మటుకు నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మా చిన్నమ్మ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే పెద్దలు పైలా మల్లారెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ మల్లారెడ్డి గారు. Lights on the dais, please. కూచిభట్ల ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎక్కడున్నా రావాలి. సిలికాన్ ఆంధ్ర కూచిభట్ల ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కూచిభట్ల ఆనంద్ గారు. సభకు నమస్కారం అండి. ఈ కార్యక్రమం ఈ రకంగా జయప్రదం కావటానికి మనకి ఇక్కడ గదల్ శ్రీనివాస్ గారు ఎన్నో రకాలుగా సహకరించారు. దానికి నాట్స్ తరపున చిన్న కానుకగా గదలు ట్రస్ట్కి ఒక $5,000 మా చిన్న కానుకగా ప్రకటిస్తున్నామండి.
కూచిపట్ల ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని జ్ఞాపికతో గౌరవించవలసిందిగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని అర్థిస్తున్నాను. కూచిపట్ల ఆనంద్ గారు కూచిపూడి నృత్యానికి చేసినటువంటి సేవ నిరుపమానం. కూచిపూడిని ప్రపంచ ఖ్యాతిలో ఎంతో వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు కూచిపట్ల ఆనంద్ గారు. కూచిపూడికి 3 గిన్నిస్ రికార్డులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తెలుగు కోసం తపనపడి తెలుగే జీవితంగా, తెలుగు వెలుగే తపస్సుగా భావిస్తున్నటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక యుగ వైతాళికుడు మా కూచిపట్ల ఆనంద్ గారు. వారిలో తెలుగుతనం, వారిలో మంచితనం మనకెప్పుడు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. ఈ 4 రోజులు వారు ఇక్కడ ఉండి ప్రతి అణువు 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 వారై ఈ నాట్స్ సంబరాలను నడిపించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ కూచిపట్ల ఆనంద్ గారు, ధన్యవాదాలు. ఆనంద్ గారిని అర్థిస్తున్నాను. వారి యొక్క సందేశాన్ని, స్పందన తెలియజేస్తుందిగా. సభకు నమస్కారం. సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో చేస్తున్న కార్యక్రమాలని చూసి అటువంటి కార్యక్రమాలు ఈ తెలుగు సంబరాల్లో కూడా పెట్టాలని ఈరోజు మధ్యాహ్నం మేరా భారత్ మహాన్, ఇప్పుడు ఇంతకు ముందు చూసినటువంటి తమసోమ జ్యోతిర్గమయ సిలికానాంధ్ర రూపకల్పన చేసినవి, వాటికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రవి మాదాల గారికి, డాక్టర్ మధు కొర్రపాటి గారికి, నాట్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాట్స్ సిలికానాంధ్ర భవిష్యత్తులో కలిసి మరెన్నో చేయాలని ఆశిస్తున్నాం. మన భాష, మన పిల్లలు, మన బడి. సిలికానాంధ్ర మనబడి 16 రాష్ట్రాలలో 15 మంది పిల్లలు తెలుగు చదువుకుంటున్నారు. సోదరి పురంధరేశ్వరి గారు ఇందాక తెలుగు భాష తరువాతి తరానికి నేర్పవలసినటువంటి ప్రాముఖ్యత వివరించారు. మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో మనబడి లేకపోతే ప్రారంభించడానికి మేము సిద్ధం. మన తరువాతి తరం పిల్లలకి మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలని అందజేయడానికి మిమ్మల్ని అందరినీ మనసారా ఆహ్వానిస్తూ సెలవు. ఆనంద్ గారు ఒకసారి ఇలా నుంచోవాలి. ఒకసారి మీరు ఆనంద్ గారు ఒకసారి ఇలా నుంచోండి. మా గురువుగారు నారాయణ రెడ్డి గారు ఒక మాట రాశారు. ఏమిచ్చినా కళాస్రష్టల రుణమెలా తీరుతుంది, ఏమిచ్చినా కళాస్రష్టల రుణమెలా తీరుతుంది, మన హృదయాన్ని తీసి మహనీయుల ఎదుట ఉంచుతాను అని. నా శిరస్సు, నా మనస్సు నేను ఏనాడు వంచలేదు. కూచిపూడికి కొత్త జీవితాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు కూచిపట్ల ఆనంద్ గారికి మన అందరి పక్షాన పాదాభివందనం చేస్తున్నా. నాకు ఎంతో ఉదారంగా మా నాట్స్ వాడు నేను గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ శుద్ధి చేయాలని 20 గ్రామాలు దత్తత తీసుకుని ఆల్రెడీ ఫ్లోరోసిస్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఇందులో ప్రతి పైసా కూడా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఆర్తిని తెచ్చడానికి ఖర్చు పెడతానని మనం చేసుకుంటున్నాం. దిస్ మనీ విల్ గో టు నల్గొండ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తరువాత దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి సంగీత దర్శకుడు తమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
టాలీవుడ్ యువ సంచలనం, సంగీత సంచలనం కిక్, మిరపకాయ, రాబోయే దూకుడు చిత్రాలు, మరో 20 చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నటువంటి యువ సంగీత సంచలనం తమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. ఇటువంటి సంగీత యువ చైతన్యాలకి మనం గౌరవించుకోవాలి. మీరందరూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు మోగించాలి. ఎంతో బిజీగా ఉన్నాడు. సినిమాకి ₹1,00,00,000 పైన తీసుకుంటూ రెమ్యునరేషన్. జస్ట్ హి హాస్ కమ్ లైక్ దట్. ఘంటసాల బలరామయ్య గారు వారి మనవడు. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. తరువాత ప్రఖ్యాత గాయని గీతా మాధురి. ఫిలింఫేర్ అవార్డు వచ్చింది అమ్మాయికి. నేను అడిగా, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, నువ్వు రావడం మానేస్తావేమో గీత, నీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అన్న. ఫిలింఫేర్ అవార్డు నేను వెళ్ళనండి, మా అమ్మ వెళ్తుంది, కానీ మీ అందరి అభిమానం కోసం నేను వస్తాను అని చెప్పింది. హియర్ ఇస్ గీతా మాధురి. థ్యాంక్ యూ గీతా మాధురి. నాట్స్ యువ చైతన్య పురస్కారంతో సత్కరించుకుంటున్నాం గీతా మాధురిని. అలాగే మరో మధురమైన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వారసుడు మా శ్రీకృష్ణని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన సినిమా సంగీతానికి భవిష్యత్తు శ్రీకృష్ణ నేపథ్య గానానికి. ఇప్పుడు కల్చరల్ కమిటీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ మధు కొర్రపాటి గారు, గంటి అరుణ గారు, మొత్తం ఆల్ టీమ్ మెంబర్స్ ఆఫ్ కల్చరల్ కమిటీ అందరినీ కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. చిన్నమ్మ గారి దగ్గర నుంచి జ్ఞాపకాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. గంటి అరుణ గారు, నమస్కారం అండి. 6 months ago మధు గారు నన్ను పిలిచి కల్చరల్ కమిటీలో పాల్గొనమని చెప్పారు. ఏం తెలియదు అప్పుడు నాకు. నేర్చుకుని ఈ లెవెల్కి తీసుకొచ్చాం మేము. నేను ఒక్కదానే కాదు, మా కల్చరల్ కమిటీలో వాళ్ళందరూ నాకు చాలా సహకరించారు. వాళ్ళని పిలుస్తాను ఇప్పుడు. బిందు యలమంచిలి, ప్రతి మెట్టుకి మా కమిటీ వాళ్ళందరూ చాలా సహకరించారు. వైదేహి దేవల్పల్లి, ఉమామాకం, బాలయ్య యలమంచి, కవిత తోటకూర, శ్రీలక్ష్మి పర్చ, శ్రీలక్ష్మి గారు. ఇదండి మా కల్చరల్ కమిటీ. చివరిగా అరుణ గంటి గారు, అలాగే మధు కొర్రపాటి గారు కూడా ఉన్నారు. మీరు కూడా వెళ్ళాలి మధు గారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపుగా 6 నెలలు అహర్నిశలు కష్టపడి ఈ 3 రోజుల ప్రోగ్రాంని ఇంతవరకు తీసుకొచ్చిన ఒకే ఒక పర్సన్ అరుణ గంటి గారు. ఆవిడకి షీ నీడ్స్ ఎ రియల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నా సోదరి, అదేవిధంగా ఆమె హస్బెండ్ డాక్టర్ గంటి సూర్యప్రకాష్ గారిని కూడా మేము మనపూర్వకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. I want to add few more words. అరుణ గంటి గారే కాకుండా సూర్య గంటి గారు కూడా చాలా కష్టపడ్డారండి for the last 6 weeks. We are so thankful for all the cultural committee members and we are so proud. They are from the local community. God bless them all. Thank you. ఇప్పుడు టాలీవుడ్ సంచలనం తమని పరిచయం చేశాను. మరో టాలీవుడ్ సంగీత సంచలనం మణిశర్మ గారి ప్రియ శిష్యుడు, మ్యూజిక్ మెజిషియన్ వసంత్ గారిని పరిచయం చేస్తున్నాను. ఈజ్ వసంత్, శ్రీ వసంత్, గివ్ ఎ బిగ్ హ్యాండ్. వసంత్ నమస్కారం. ఇప్పుడే ఒక విచిత్రమైన సినిమాకి మ్యూజిక్ చేసి వస్తున్నాడు. దాని పేరు మడత కాజా. థ్యాంక్ యూ వసంత్. చాలా మంది కళాకారులు వచ్చున్నారు. మీరందరూ ఎంతో ఓర్పుతో ఆనందంతో మీరు చూస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతో మంది శ్రమ పడ్డారు. మీ శ్రమ మా పరిశ్రమగా మారింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జ్ఞాపక శక్తి లోపము లేకపోతే అనేక కార్యక్రమాల ఒత్తిడి వల్ల కొంతమంది నేను మర్చిపోయి ఉండొచ్చు. అది కావాలని కానీ ఆలోచించి కానీ నేను చేసింది కాదు. నా మాటలో కానీ నా భాషలో కానీ పొరపాట్లు ఏమన్నా గనక దొర్లి ఉంటే నన్ను మనఃపూర్తిగా క్షమించమని కోరుకుంటూ, మీరు లేకపోతే న్యాట్స్ లేదు. న్యాట్స్కి దశ దిశ నిర్దేశం చేయండి. ఒక్కటే చెప్తున్నా, న్యాట్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ రాజకీయ ఫోరములు ఉండవు, పొలిటికల్ ఫోరమ్స్. పార్టీ జెండాలు ఎజెండాలు న్యాట్స్ ప్రాంగణంలో ఎప్పటికీ ఉండవు. తెలుగు తల్లి, మన పల్లె తల్లి మాత్రమే న్యాట్స్ ఒడిలో ఉంటాయని మీకు మనవి చేస్తున్నా. ఇది మా శపథం, ఇది మా శపథం, ఇది మా పథం. భాషే రమ్యం, సేవే గమ్యం. దయ ఉంచి మాకు మీరు స్ఫూర్తి కలిగించండి. న్యాట్స్లో సభ్యులుగా చేరండి. మనం అందరం కలిసి ఎన్నో 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 సేవా కార్యక్రమాలు చేద్దాం. సేవ అంటే ఇది దివ్యాత్మ స్వరూపులు అవడం కాదు, మనమందరం సేవాత్మ స్వరూపులు అవుదాం. మనమందరం కూడా దయ ఉంచి మాకు చెప్పండి, మేమేం చేయాలో అది మేము చేస్తాం. మనం అందమైనటువంటి ఒక శిల్పారామాన్ని దల్లాస్లో నిర్మించుకోవాలనుకుంటున్నాం. దానికి కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంత అందమైన కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫీనిక్స్ కంపెనీ వారికి, హోలీ మేరీ కంపెనీ వారికి, అలాగే ఎంతో మంది బిల్డర్ కంపెనీ వాళ్ళు చాలా మంది మాకు వారి వదాన్యతనిచ్చారు. ధన్యవాదాలు. ఎంతో మంది పనిచేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. మీడియా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ మా డైరెక్టర్స్ మొమెంటోలు స్వీకరించమంటే స్వీకరించలేదు. నాకు చాలా బాధగా ఉంది.
నేను వందన సమర్పణ క్లోజ్ చేసే ముందు డైలాగ్ కింగ్ సాయి కుమార్. దుర్మార్గుడు ఎందుకు పిలుస్తున్నట్టు నెక్స్ట్ సినిమా టైటిల్ కాదు అది. మీరందరూ గట్టిగా ఆయన ఆశీర్వదించాలి. ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకుని వచ్చాడు. రాలేనేమో అన్నాడు, సడన్ గా ఎక్కడ కనిపించాడు. ధన్యవాదాలు. వారి అబ్బాయి ఆది నటించిన చిత్రం ప్రేమ కావాలి 18 కేంద్రాలు 100 రోజులు ఆడింది. గొప్ప పుత్రోత్సాహంలో ఉన్నాడు. ఫిలింఫేర్ అవార్డు మొట్టమొదటిసారిగా అందుకున్నాడు. శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అంటుంటాను, ఏం మింగేవయ్యా అని. కంచు కంఠం అంటారు, నాకు మటుకు సాయి కుమార్ది కనిష కంఠంలా అనిపిస్తుంది. సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్. ఫ్లైట్ దిగి జేఎఫ్కే నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను మీకోసం. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపరా నీ జాతి నిండు గౌరవమును. ఈరోజు నిజంగా మన జాతి గౌరవాన్ని నిలబెడుతున్న మీ అందరికీ వందనం, అభివందనం. వావ్, మంచి కిక్కిస్తోంది. యాక్చువల్గా మీరే నన్ను క్షమించాలి, నేను వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయాల్సింది. కానీ ఈ మధ్య నేను చేసిన చాలా మంచి సినిమా ప్రస్థానం, దేవకట డైరెక్షన్లో, అది ఈ సంవత్సరం ఎన్నో అవార్డులు మేము గెలుచుకుంటూ నిన్న ఫిలింఫేర్ దేవకట కూడా ద బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు, నాకు బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఫిలింఫేర్ నా సెకండ్ అవార్డ్. ఆల్రెడీ నేను సామాన్యుడు సినిమాకి ఫిలింఫేర్ తీసుకున్నాను. ప్రస్థానం నిజంగా నా జీవితంలో ఒక అద్భుతమైన సినిమా. దేవకట ఇక్కడివాడే, చాలా అద్భుతంగా తీశాడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అనే డైలాగ్తో మొదలవుతుంది. సో అట్ ది సేమ్ టైం నాట్స్ ఇంత అద్భుతంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. సో నా జీవన ప్రస్థానంలో 93 నుంచి నేను అమెరికాకు రావడం, మీ అందరితో కలవడం, ఇలా ప్రతి ఫంక్షన్లోనూ పాలు పంచుకోవడం, లాస్ట్ నాట్స్లో కూడా నేను దాన వీరసూర కర్ణ ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. పుత్ర ప్రేమ మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకి సూతనందనుడిపైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే, ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుణ్ణి కన్నావు, పౌరుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కరవర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? అమ్మా, రాజ్యమాతనిదైనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నెలమని మగుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకురితో చెలిమా అని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించిన నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర మూర్తమ్మ నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అటువంటి రారాజుని విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్య చేసుకునేంత మందుని కాదమ్మా, నన్ను క్షమించు. సో ఈ కర్ణుడు లాస్ట్ టైం చేశాను. ముఖ్యంగా గజల్ నాకెంతో ఆప్తమిత్రుడు, తప్పకుండా వస్తానని చెప్పాను. గజల్ మాట నిలబెట్టుకున్నాను, వచ్చాను. సో నెక్స్ట్ తమన్ ఫాదరు నాకు చిన్ననాటి స్నేహితుడు శివకుమార్.
డ్రమ్ శివకుమార్ అనేవాళ్ళం. సో తమన్ ఈరోజు ఈజ్ రాకింగ్ అండ్ తప్పకుండా ఈరోజు ఈ నైట్ ఈజ్ గోయింగ్ టు రాక్ విత్ ఆల్ ఈజ్ సూపర్ హిట్స్. సో బ్లెస్ హిమ్ అండ్ బ్లెస్ us. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ నాట్స్, లాంగ్ లివ్ ఇండియా, జై భారత్, జై హింద్. శ్రీధర్ అప్పసాని గారిని సన్మానించవలసిందిగా మా చిన్నమ్మ గారిని కోరుకుంటున్నా. ఇంకా పనిష్మెంట్ లేదమ్మా, లాస్ట్. శ్రీధర్ అప్పసాని మేము రాక్షసుడు అంటామండి. రమణ మహర్షి ఆశ్రమానికి బ్లైండ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ దేశం మొత్తం చేసి $150,000 కలెక్ట్ చేసి ఇండియా పంపించారండి ఆశ్రమానికి. శ్రీధర్ అప్పసాని గారు సింగిల్ హ్యాండెడ్గా మా కాన్ఫరెన్స్ సెక్రటరీ అండి. థ్యాంక్ యూ. ఇక మనం తమన్ ఆర్కెస్ట్రాలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్ us స్టార్ట్. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్. సో పోలీస్ స్టోరీ. అలాగే నేను బాగా పాపులర్ అయింది రాజశేఖర్కి, సుమన్కి. సుమన్కేమో సాఫ్ట్ వాయిస్లో చెప్పేవాడిని, రాజశేఖర్కి గంభీరంగా తన పర్సనాలిటీ దగ్గర చెప్పేవాడిని. దేశంలో దొంగలు పడ్డారు ఏదో సినిమాలో సుమన్ డైలాగ్ ఎలా ఉంటుందంటే, పేరు శివం, బ్రతుకు శవం, నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నా కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను. ఇది నా ఆటోబయోగ్రఫీ. అదే రాజశేఖర్కి తలంబరాల్లో, ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడదే, సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్, మటాష్. సుధా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ సమాజాన్ని, చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా వేశానికి అర్థం చెప్తున్నాను. ఈ మనుషులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి 4 పాదాలుగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉంటదని, అధర్మం వెర్రితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. ఇది అంకుశం. అలాగే ఇప్పుడే పురంధేశ్వర గారిని కలవడం జరిగింది. నా సినీ ప్రస్థానం ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో 1974 సంసారం అనే సినిమాలో నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాను. నాన్నగారి ఆశీర్వాదం, నాన్నగారి దగ్గర నేను మైసభ డైలాగులు చెప్పడం నా అదృష్టం. అలాగే నాన్నగారి దగ్గరే, ఎన్టీ రామారావు గారి దగ్గర ఆయన లాస్ట్ ఫిల్మ్ మేజర్ చంద్రకాంత్లో ఆయన నన్ను విరగొట్టాడు ఫైట్స్లో, అందులో విలన్గా యాక్ట్ చేశాను. నిజంగా ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పాలంటే రామారావు గారే మాకు స్ఫూర్తి. సో ఆయన ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై ఎన్టీఆర్. ధన్యవాదాలండి. చూసారు కదా ఎంత బాగా జరుగుతుందో. అసలు ఇంతమంది తెలుగు ప్రేక్షకులు ఇక్కడ ఉన్నారు న్యూజెర్సీలో అంటే నమ్మసక్యంగా లేదు. ఎంత మంది ఉన్నారంటే ఎంత బాగుందో, కళ్ళకి చాలా కనుల విందుగా ఉంది. మరి ఇప్పుడు తమన్ గారు వారి బ్యాండ్ తో ఇక్కడ
సిద్ధంగా ఉన్నారు. తెలుగింటి పౌరులు అందరూ సిద్ధం కండి. ముందుగా దేవుడి ప్రార్థనతో మొదలు పెడుతూ ఉంటాము ఏదన్నా మంచి కార్యక్రమాన్ని. అలాగే ఇక్కడ శ్రీ వసంత్ గారు, ఆయన కూడా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఏ దివిలో వెలిసిన పారిజాతము అనే పాట మనం పాడగానే మనకు గుర్తొచ్చేది సత్యం గారు. మరి ఆ గ్రేట్ మ్యూజిషియన్ సత్యం గారి మనవడైన వసంత్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. మడత కాజా సినిమాతో అతి త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ రామదండు అండ్ నంబర్ 1 సినిమాలు ఎన్నో చేశారు ఆయన. మరి మొదటి పాట బాబా పాటతో మొదలు పెట్టబోతున్నాము. ఈ పాటని ఆల్రెడీ మనకు తెలుసు, ఇండియన్ ఐడల్ మీరు చూస్తుంటే కనుక అందులో రామచంద్ర పాడాడు. మరి అదే పాటని ఇక్కడ మన శ్రీకృష్ణ పాడబోతున్నాడు. శ్రీకృష్ణ గొంతు అంటే మీ అందరికీ తెలుసు కదా, అష్టాచమ్మ గుర్తొస్తుంది. ఆడించే అష్టాచమ్మ ఓడించమ్మ గుర్తొచ్చిందా? ఆ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకృష్ణ ఇంచక్కటి సాయిబాబా పాటతో మన ముందుకు రాబోతున్నాడు. ఇంతే ఉత్సాహంతో రాత్రంతా ఎంజాయ్ చేద్దాం. హర్షధ్వానాలతో లెట్స్ స్టార్ట్. సరిపోలేదు, చప్పట్లు కొంచెం గట్టిగా పడితేనే ఇప్పుడు పాటలు ఒకసారిగా వస్తాయి, లేకపోతే కష్టం. ఇంకా అమెరికా నుంచి ఆంధ్రాకి వినిపించాలి కొంచెం గట్టిగా.